Hi everybody, I am Dr. Chandrasekhar, Director of Shoulder Surgery, Kim Sunshine Hospital, Begumpet. షోల్డర్ ఆర్థరైటిస్ ఈ పదం చాలామందికి తెలియదు. నీ ఆర్థరైటిస్ లేకపోతే మోకాలు అరుగుదల అనేది లేకపోతే మోకాలు చెప్పు అరుగుదల అనేది చాలామందికి తెలిసే విషయం. కానీ భుజం అరుగుదల లేకపోతే షోల్డర్ ఆర్థరైటిస్ అనేది చాలామందికి తెలియదు. కానీ బాడీలోని ఏ జాయింట్ అయినా కూడా, అది మోకాలైనా, మక్క జాయింట్, హిప్ జాయింట్ అయినా, షోల్డర్ జాయింట్ అయినా, ఎల్బో జాయింట్ అయినా, బాడీలో ఏ జాయింట్ అయినా కూడా అరిగే అవకాశం ఉంటుంది. ఈ జాయింట్ అరుగుదల అనేది 2-3 రకాల కారణాల వల్ల వస్తుంది. ఒకటి, వయసు రీత్యా మన బాడీలో ఉండే న్యాచురల్ డిజనరేటివ్ ప్రొసీజర్ లేదా వేర్ అండ్ టేర్ వల్ల కూడా జాయింట్స్ అరుగుతాయి. దీన్ని ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. ఇంకా రెండవది కీళ్ళవాతాలు. కొంతమందికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, లేకపోతే ఎస్ఎల్ఈ అని చెప్పి, లేదా యాంకలైన్ స్పాండిలైటిస్ అని చెప్పి కొన్ని రకాల ఇన్ఫ్లమేషన్ వల్ల, బాడీలో వచ్చే ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా ఈ కీళ్ళవాతాల్లో కూడా జాయింట్స్ అరిగే అవకాశం ఉంటుంది. ఇంకా మూడవది పోస్ట్ ట్రామాటిక్, అంటే ఏదైనా దెబ్బ తగలడం వల్ల ఆ దెబ్బ యొక్క ఎఫెక్ట్ లాంగ్ టర్మ్లో జాయింట్ మీద పడి జాయింట్ అరిగే అవకాశం ఉంటుంది. సో ఈ రకాల సమస్యల్లో ఈ బాడీలో ఎవరికైనా ఏ జాయింట్లో అయినా కూడా జాయింట్ అరిగే అవకాశం ఉంటుంది. కానీ చాలామంది జనరల్ పబ్లిక్లో అవేర్నెస్ లేదు. షోల్డర్ జాయింట్ అరుగుతుంది, షోల్డర్ ఆర్థరైటిస్ ఉంది, అవేర్నెస్ లేదు. సో మనం ఎప్పుడైనా పేషెంట్ ఎవరైనా వచ్చి మీ భుజం అరిగిందని చెప్తే, సార్ భుజాలు కూడా అరుగుతాయని అడుగుతారు మమ్మల్ని. భుజాలే కాదు, బాడీలో ఏ జాయింట్ అని అరిగే అవకాశం ఉంటుంది. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే, మోకాలు ఒకటే కాదు, మోకాలతో పాటు మక్క, హిప్ జాయింట్, షోల్డర్ భుజం జాయింట్, ఎల్బో మోచేయి జాయింట్, యాంకిల్ అంటే మన మడమ జాయింట్, ఈవెన్ కొంతమందిలో ఈ ఫింగర్ జాయింట్స్ కూడా అరుగుతూ ఉంటాయి. సో ఏ జాయింట్ అని అరిగే అవకాశం ఉంటుంది. ఇంకా రెండవది, ఈ షోల్డర్ జాయింట్ అరుగుదలలో కూడా మనం ప్రారంభ దశలో దీనికి మనం కొంచెం మెడిసిన్ లేదా సప్లిమెంట్స్తో పాటు ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్, కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో మనం దానికి రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎవరిలో అయితే ఈ షోల్డర్ ఆర్థరైటిస్ సివియర్గా ఉంటుందో, జాయింట్ బాగా అరిగిపోయి స్టేజ్ 3 అంటాం, ఆ సివియరిటీ బాగా అరిగిపోయిన సందర్భాల్లో మనం ఈ పేషెంట్స్కి మనం చేయాల్సిన ట్రీట్మెంట్ షోల్డర్ రీప్లేస్మెంట్. సాకెట్ అండ్ బాల్ అరిగినప్పుడు ఈ సాకెట్ని, బాల్ని మారుస్తాం మనం. దీన్ని షోల్డర్ రీప్లేస్మెంట్ అంటాం. జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఇది కూడా చాలామంది పేషెంట్స్, మీ జాయింట్ అరిగిందండి, అది బాగా అరిగింది, మీరు ఆపరేషన్ చేయించుకుని షోల్డర్ రీప్లేస్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే, అగైన్ చాలామంది అడిగే ప్రశ్న అంటే, డాక్టర్ షోల్డర్ కూడా మారుస్తారా, షోల్డర్ జాయింట్ కూడా రీప్లేస్మెంట్ చేస్తారా, మేము మోకాలు రీప్లేస్మెంట్ విన్నాం, షోల్డర్ రీప్లేస్మెంట్ ఎప్పుడు వినలేదు అని అడుగుతుంటారు. అగైన్ ఇది కూడా అపోహ మాత్రమే. బాడీలో ఏ జాయింట్ అయినా కూడా, అది నీ జాయింట్ కావచ్చు, లేదా హిప్ జాయింట్ కావచ్చు, షోల్డర్ జాయింట్ కావచ్చు, ఎల్బో జాయింట్ కావచ్చు, ఒక స్టేజ్ దాటి అరిగినాక మనం దానికి చేయాల్సిన ట్రీట్మెంట్ జాయింట్ రీప్లేస్మెంట్. ఇది నీ రీప్లేస్మెంట్ ఏ రకంగా చేసి మీ మోకాలు నొప్పులు తగ్గిస్తారో, అదేవిధంగా షోల్డర్ జాయింట్ కూడా షోల్డర్ రీప్లేస్మెంట్ చేసి పెయిన్ తగ్గించవచ్చు. వాళ్ళ పేషెంట్ అన్ని రకాల యాక్టివిటీస్ చేసుకోవచ్చు ఆపరేషన్ తర్వాత. సో షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది ఈ రోజున టెక్నాలజీ ప్రకారం చాలా అడ్వాన్స్డ్గా ఉంది. అండ్ మోకాలు, మక్క రీప్లేస్మెంట్స్ ఏ రకంగా చేస్తారో, ఏ రకమైన టెక్నాలజీ, ఏ రకమైన ఇంప్లాంట్స్ వాడతారో, అదే లెవెల్లో షోల్డర్ రీప్లేస్మెంట్ కూడా డెవలప్ అయి ఉంది. సో ఎస్పెషల్లీ ఇప్పుడు మనం వాడే ఈ 3D టెక్నాలజీలో మనం ఈ షోల్డర్ జాయింట్ రీప్లేస్మెంట్ని ముందుగానే మనం సాఫ్ట్వేర్ ద్వారా మనం మన కంప్యూటర్ స్క్రీన్పై ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉంటుంది. దీన్ని వర్చువల్ సర్జరీ అంటాం. వర్చువల్ సర్జరీ అంటే పేషెంట్ లేకుండానే పేషెంట్ యొక్క జాయింట్ని మనం కంప్యూటర్ స్క్రీన్పై రీక్రియేట్ చేసి ఈ సర్జరీ ఎలా చేయాలి, ఈ పేషెంట్కి ఏ సైజ్ బాల్, ఏ సైజ్ కప్పు వేసి మనం రీప్లేస్ చేయాలి, లేకపోతే ఏ సైజ్ స్క్రూ వేస్తే పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుందని మనం వర్చువల్గానే 3D ప్లానింగ్లో పేషెంట్ ఇమేజెస్ రిక్రియేట్ చేసి, ఆ సర్జరీని రిక్రియేట్ చేసి సేమ్ థింగ్ మన ఆపరేషన్ థియేటర్లో కూడా మనం చేసే అవకాశం ఉంటుంది. ఈ షోల్డర్ ఆర్థరైటిస్ లేదా భుజం అరుగుదల అనేది ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్, 60-65 ఏళ్ళ పైబడిన వయసు వాళ్ళు వచ్చే సమస్య. సో నేను చెప్పినట్టు ప్రారంభ దశలో మనం సింపుల్గా ఫిజియోథెరపీ విధానాలు కావచ్చు, కొన్ని మందులు ఇవ్వడం వల్ల కావచ్చు, కొంత వాళ్ళకి రిలీఫ్ కలెక్ట్ చేయొచ్చు. బట్ అగైన్ ఇది సివియర్గా ఈ జాయింట్ బాగా అరిగిన సందర్భాల్లో నేను చెప్పినట్టు జాయింట్ రీప్లేస్మెంట్ చేయాల్సిన పడుతుంది. ఈ జాయింట్ రీప్లేస్మెంట్ విధానం నేను చెప్పినట్టు ఈ బాల్ అండ్ సాకెట్ ఏదైతే ఉందో దీన్ని మనం చేంజ్ చేస్తాం. ఈ బాల్ ఏదైతే ఉందో బాల్ని రీప్లేస్ చేసి, దాంతోపాటు ఈ సాకెట్ ఏదైతే ఉందో దీన్ని ఒక ప్లాస్టిక్ కప్తో మనం చేంజ్ చేస్తాం. సో ఇది షోల్డర్ రీప్లేస్మెంట్. ఇందులో వాడే టెక్నాలజీ కావచ్చు, ఈ మెటీరియల్, ఇంప్లాంట్ మెటీరియల్ కావచ్చు, ఇదంతా సేమ్. ఇప్పుడు నీ జాయింట్, హిప్ జాయింట్ రీప్లేస్మెంట్ చేసే దాంట్లో ఏదైతే వాడతారో అది సేమ్ టెక్నాలజీ, సేమ్ ఇంప్లాంట్ మెటీరియల్ వాడతారు దీంట్లో. ఇది క్వైట్ స్టాండర్డ్ ఈ రోజుల్లో. సో ఈ రకంగా మనం ఈ అరిగిపోయిన బాల్ని, అరిగిపోయిన సాకెట్ని మనం రీప్లేస్ చేసి మనం ఈ పేషెంట్కి పెయిన్ రిలీఫ్ని కలిగజేయచ్చు. అదేవిధంగా వాళ్ళ షోల్డర్ మూమెంట్స్ ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఇది చాలా సింపుల్ ప్రొసీజర్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రొసీజర్ మనం ఓన్లీ లోకల్ అనస్థీషియా అంటే బ్లాక్ అంటూ ఈ షోల్డర్ బ్లాక్లో చేయొచ్చు. వాళ్ళకి జనరల్ అనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం లేదు.
అండ్ ఆసుపత్రిలో ఒకరోజు ఉంటే చాలు, అంటే ఈరోజు ఆపరేషన్ చేస్తే రేపు ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. చాలామంది పేషెంట్స్ అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, డాక్టర్ గారు నా వయసు 75 ఏళ్ళు, నా వయసు 80 ఏళ్ళు, ఈ వయసులో మీరు ఆపరేషన్ చెప్తున్నారు, నేను తట్టుకోగలనా అని చెప్పి అడుగుతుంటారు. షోల్డర్ రీప్లేస్మెంట్ చాలా సేఫ్ అండ్ చాలా సక్సెస్ఫుల్ ప్రొసీజర్. దీని గురించి ఎటువంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది రిస్క్ ప్రొసీజర్ కానే కాదు. ఇది హార్ట్కి చేసే బైపాస్ ఆపరేషన్ లేకపోతే బ్రెయిన్ చేసే న్యూరో సర్జరీ ఆపరేషన్ లాంటిది కాదు. షోల్డర్ జాయింట్ ఆపరేషన్ చాలా సేఫ్ ప్రొసీజర్. ఇంకా రెండవది, ఇందులో కూడా మనం రిస్క్ని తగ్గించడానికి మనం ఆపరేషన్ని ఫుల్ అనస్థీషియా ఇవ్వకుండా లోకల్ అనస్థీషియాలో చేయడం వల్ల ఈ ఏజ్ గ్రూప్లో సీనియర్ సిటిజన్స్లో ఉండే రిస్క్ని బాగా తగ్గించవచ్చు. అండ్ మూడవది, నేను చెప్పినట్టు ఇప్పుడున్న టెక్నాలజీ, అది 3D ప్లానింగ్ సాఫ్ట్వేర్స్ కావచ్చు, లేదా 3D ప్రింటింగ్ టెక్నాలజీ అంటాం. అంటే పేషెంట్ యొక్క బోన్స్ మనం ముందే రీక్రియేట్ చేసి వాళ్ళకి ఏ సైజ్ జాయింట్స్ సూట్ అవుతాయో, ఏ లొకేషన్లో మనం 3D జిగ్స్ అంటాం, దాంతో ఏ లొకేషన్లో మనం జాయింట్ని ఫిక్స్ చేయాలో ఇవన్నీ మనం ప్రింట్ చేసుకోవచ్చు 3D ప్రింటింగ్లో. ఈ టెక్నాలజీ అంతా అవైలబుల్ ఉన్న కనుక వాళ్ళ సర్జరీ అనేది చాలా సింపుల్గా, చాలా స్పెసిఫిక్గా, విత్ ప్రాపర్ ఎర్లీగా, చాలా ఫాస్ట్గా జరుగుతుంది, చాలా స్పీడ్గా జరుగుతుంది. అందువల్ల వీళ్ళకి రిస్క్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ రెండవ విషయం ఏంటంటే, వయసు అనేది మనకి ఆపరేషన్కి అడ్డంకి కాదు. ఇది వయసు అనేది ఓన్లీ ఈ వయసులో ఆపరేషన్ చేయించుకుంటే ప్రాబ్లం అవుతుంది అనేది అపోహ మాత్రమే. నిజంగా చెప్పాలంటే వయసు తక్కువ ఉండే వాళ్ళలో రికవరీ అనేది బెటర్గా ఉంటుంది ఎప్పుడైనా. కానీ షోల్డర్ ఆర్థరైటిస్ అనేది ఈ సమస్య వచ్చేదే వృద్ధుల్లో, 60-65 ఏళ్ళు పైబడిన వాళ్ళు. ఈ సమస్య సాధారణంగా 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉండే యువకుల్లో రాదు. సో ఈ వైద్యం చేసేది కూడా మనం రొటీన్గా 60-70 ఏళ్ళు పైబడిన వాళ్ళని చేస్తాం. ఇంక రెండవది, ఈ వయసులో ఆపరేషన్ చేయకూడదు, ఈ వయసులో ఆపరేషన్ చేయొచ్చు అనే క్రైటీరియా ఏమీ లేదు. పేషెంట్కి ఉన్న జనరల్ ఫిట్నెస్ ఎలా ఉంది, వాళ్ళకైనా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవి చూసుకోండి. ఒకవేళ ఉన్నా కూడా వాటిని మనం కంట్రోల్ పెట్టుకొని, కార్డియాలజిస్ట్ ఆధ్వర్యంలో కావచ్చు, న్యూరాలజిస్ట్ ఆధ్వర్యంలో కావచ్చు, వాటిని మనం కంట్రోల్ పెట్టుకొని మనం వైద్యం చేయొచ్చు. నేను నా అనుభవంలో ఎంతోమంది హార్ట్ సర్జరీస్ చేయించుకుని, బైపాస్ సర్జరీ చేయించుకున్న పేషెంట్స్కి, అలాగే న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్న పేషెంట్స్కి నేను ఆపరేషన్ చేసి షోల్డర్ రీప్లేస్మెంట్ చేశాను. సో అదేవిధంగా చాలామంది నాకు బీపీ షుగర్ ఉందండి, నేను ఆపరేషన్ చేయించుకోవచ్చు అని భయపడుతుంటారు. బీపీ షుగర్ అనేది అడ్డం కాదు. కేవలం బీపీ షుగర్ని మనం కంట్రోల్ పెట్టుకొని ఆ రిలేటెడ్ స్పెషలిస్ట్ ద్వారా మనం ఒపీనియన్ తీసుకొని వాళ్ళ బ్యాకప్తో మనం సర్జరీ చేస్తే పేషెంట్ చాలా సేఫ్గా ఇంటికి వెళ్తారు. సో ఈ వయసులో ఆపరేషన్ ఏంటి అనేది ఒక అపోహ మాత్రమే. వయసుతో సంబంధం లేదు, కేవలం మేము ఫిట్నెస్తో మాత్రమే అవసరం ఉంటుంది. ఇదే నేను చెప్పినట్టు ఈ లోకల్ అనస్థీషియాలో మనం చేసే సర్జరీస్ వల్ల 99.9% ఎటువంటి రిస్క్ ఉంటుంది. అయినా కూడా ఈ సీనియర్ సిటిజన్స్లో మనం అన్ని పార్ట్స్ని ఎవాల్యుయేట్ చేస్తాం బిఫోర్ సర్జరీ. ఇది ప్రీ అనస్థెటిక్ చెకప్ అంటాం. అంటే వాళ్ళ హార్ట్ ఎలా ఉంది, లంగ్స్ ఎలా ఉన్నాయి, బ్లడ్ ఎంత ఉంది, ఇవన్నీ ముందు ఎవాల్యుయేట్ చేసుకుంటాం. అదేవిధంగా కార్డియాలజిస్టు, ఫిజిషియన్, మిగతా స్పెషలిస్టుల ఒపీనియన్ కూడా తీసుకుని వాళ్ళ ఫిట్నెస్ని తరోగా అసెస్మెంట్ చేసినాక మాత్రమే మనం సర్జరీ చేస్తాం. నేను ఎంతోమందికి 80 ఏళ్ళ పైబడిన వాళ్ళకి సర్జరీ చేశాను. నా అనుభవంలో నేను హైయెస్ట్ ఏజ్ చేసింది 87 ఏళ్ళ వయసులో సర్జరీ చేశాను నేను. సో ఈ వయసులో నాకు సర్జరీ వద్దు అని అనుకోవడం అపోహం. అది ఓన్లీ ఒక భయం మాత్రమే, అది నిజం కాదు. రెండవది, ఈ వయసులో ఆపరేషన్ అనేది చాలామంది, అంటే ఆపరేషన్ అనేది ఎవరు కూడా చేసుకోవడానికి అంత ముందు రారు. కాకపోతే ఎవరైతే బాగా నొప్పితో బాధపడుతున్నారో, ముఖ్యంగా నైట్ టైం నిద్రపోయేటప్పుడు బాగా నొప్పి ఎక్కువ ఉంటుందో, వీరిలో ఆపరేషన్ అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ప్రతిరోజు భుజ నొప్పితో బాధపడుతుంటారు, తమ రోజువారీ కార్యక్రమాలు చేసుకోలేరు, నిద్రపోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఇంకా రెండవది ఏంటంటే, అదే పనిగా పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా కూడా పెయిన్ కిల్లర్స్తో కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆ వయసు వారిలో ఎవరైతే కిడ్నీ లివర్ సమస్యలు ఉంటాయో అటువంటి సమస్యలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో వృద్ధులు మీరు భయపడాల్సిన అవసరం లేదు. షోల్డర్ రీప్లేస్మెంట్ అనేది నీ రీప్లేస్మెంట్ లాగే చాలా సేఫ్ అండ్ సక్సెస్ఫుల్ ప్రొసీజర్. సో దీని గురించి ఎక్కువ ఆందోళన చెందకుండా, అపోహలు పెట్టుకోకుండా మీ దగ్గరలో ఉన్న మంచి ఆర్థోపెడిక్ డాక్టర్కి వెళ్ళి, ఒకవేళ షోల్డర్ సమస్య ఉన్నట్టయితే ఆ డాక్టర్ గారు మీకు షోల్డర్ రీప్లేస్మెంట్ అడ్వైజ్ చేసినట్టయితే మీరు ఎటువంటి భయం లేకుండా చేయించుకోవచ్చు. ఏ భాగాల్లో డ్యామేజ్ ఏర్పడితే ఎటువంటి సమస్యలు వస్తాయో తెలుసుకోవడానికి కీప్ వాచింగ్.